Hi, I'm Dr. Santosh Balaji, physiotherapist. Paralysis వచ్చే వాళ్ళకి వెన్నుముక గురైపోయే వాళ్ళకి ప్రొలాంగ్ బ్లడ్ రన్ వాళ్ళకి ఐసీయూలో పేషెంట్ ఉంటారు కదా, బెడ్ మీద కాన్షియస్ లేకుండా అలా పడుకొని ఉంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి బ్రదర్స్ చూస్తాయండి. బ్రదర్ సోర్స్ అని అంటారు, బెడ్ సోర్స్ అని అంటారు. అవి ఏంటంటే బటక్స్ దగ్గర కానీ యానస్ దగ్గర కానీ ఒక గాయం అవుతుందండి. అది వూండ్ అంటారు అన్నమాట. కురుపు, తెలుగు భాషలో కురుపు అంటారు, అది వూండ్ అంటారు అనమాట. అది బ్రదర్ సోర్స్ అని కూడా అంటారు అనమాట. అది ఎందువల్ల వస్తుంది అంటే అలా పడుకొని బ్లడ్ సర్క్యులేషన్ ఆ టిష్యూకి అవ్వకపోవడం వల్ల అది కొన్ని రోజులకి ఆ స్కిన్ సెన్సిటివిటీ పోయి మనకి అది వస్తుంది అనమాట. అది బ్రదర్ సోర్స్ అనేది. దాన్ని రాకుండా చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ముందు మనం రాకుండా చేసుకోవడానికి ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొలాంగ్ బెడ్ రిడన్ పేషెంట్ అనుకోండి, ఆ పేషెంట్కి మనమే ముందు నుంచి ఐడెంటిఫికేషన్ చేసుకొని పేషెంట్ని ప్రతి 2 అవర్స్కి 3 అవర్స్కి చేంజ్ చేస్తుండాలి. లేదంటే బెడ్ రిడన్ ఐసీయూలో పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఐసీయూలో పేషెంట్ని మనం ఏం చేయాలంటే బ్యాక్ వైబ్రేటర్స్ పెట్టాలి, లేకపోతే హీట్ ప్యాడ్స్ పెట్టాలి, లేకపోతే బటక్స్ కదిలేగా వైబ్రేటర్స్ కానీ అలాంటివి పెడుతుండాలి మనం. లేదంటే కొన్ని రోయింగ్ మిషన్స్ అని కొత్తగా వస్తున్నాయండి, అలాంటివి పెట్టినా కూడా ప్రెజర్ సోర్స్ తగ్గుతాయి అన్నమాట. మెయిన్ ప్రెజర్ సోర్స్ రావడానికి కారణం ఏంటంటే ఆ పర్టికులర్ హార్ట్కి ప్రెజర్ పడిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా ఉండడం వల్ల మాత్రమే ప్రెజర్ సోర్ అని డెవలప్ అవుతుంది అనమాట. దానికి కావాల్సిన విధంగా మనం బ్లడ్ సర్క్యులేషన్ ప్రొవైడ్ చేసి వెంటిలేషన్ స్వెట్టింగ్ లేకుండా చూసుకుంటే ఆ పేషెంట్కి ప్రెజర్ సోర్ రాకుండా ఉంటుంది. ఇది ప్రెజర్ సోర్ ప్రివెన్షన్ అండి. అయితే ఆటోమేటిక్గా ప్రెజర్ సోర్ వచ్చేసింది, ఇన్ఫెక్ట్ అయ్యింది, పేషెంట్కి ఎంతకి తగ్గట్లేదు. చాలా మంది కూడా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత తగ్గట్లేదు, బెడ్ సోర్ వచ్చేసింది, చాలా పెద్దదైపోయింది. బేసికల్గా కొందరు పేషెంట్స్ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్కి అయితే అక్కడ సెన్సేషన్ ఉండకపోవడం, నొప్పి బాధ తెలియదు. కానీ అదే పారాలసిస్ పేషెంట్కి కానీ ప్రొలాంగ్ బెడ్ రిడన్ పేషెంట్స్ సెన్సేషన్ ఉంటుంది. దానివల్ల కూడా కొంత ఫీవర్ కానీ నొప్పి కానీ వస్తుంటాయి. నొప్పి వల్ల ఫీవర్ వస్తుంది, దాని ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఫీవర్ వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ప్రెజర్ సోర్ తగ్గించే విధానం మెడిసిన్స్తో పాటు ఆ ప్రాపర్ ప్రెజర్ సోర్కి మనం బ్లడ్ సర్క్యులేషన్ అయినట్టు చేసుకోవడం. బ్లడ్ సర్క్యులేషన్ అలాగే అయినట్టు చూడాలి. అక్కడ ఇన్ఫ్రారెడ్ లైట్ ఎక్స్పోజర్ అంటే పాతకాలంలోని ఎర్రటి కాంతి కలిగిన బల్బులు వచ్చేవండి. అవి 200 మెగావాట్స్ ఉంటాయి అన్నమాట. ఆ బల్బ్ని అక్కడ పెట్టడం కానీ, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ పెట్టడం కానీ, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా అక్కడ టిష్యూకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అదేమవుతుందంటే ఆ చుట్టుపక్కల టిష్యూ అని ప్యూరిఫికేషన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్, టిష్యూ ప్యూరిఫికేషన్ మళ్ళీ వూండ్ అని కూడుతుంటారు. అదొక రీజన్. తర్వాత లేజర్ అంటారు. లేజర్ని ఆ స్పాట్ని మనం చేస్తే ఈ లేజర్ లైట్ అనేది స్కిన్లోని చాలా డీప్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక 6 mm లోపలికి వెళ్తుంది అనమాట. దానివల్ల కూడా అక్కడ టిష్యూకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అనమాట. పెరిగి దానివల్ల కూడా ప్రెజర్ సోర్స్ తగ్గుతుంది. దీంతో పాటు ప్రాపర్ మూమెంట్, పేషెంట్ని ఎంత బాగా కదుపుతే అంత బాగా ప్రెజర్ సోర్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. మీరు పేషెంట్స్ని కదపకుండా ఉంటుంటే ప్రెజర్ సోర్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది, ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంటుంది. అలాంటి పేషెంట్లకి మీరు కంపల్సరీగా సిట్టింగ్ యాక్టివిటీస్ కానీ, సైక్లింగ్ కానీ, ఫుట్ మ్యాట్ అంటారు, ఈఎంఎస్ మిషన్స్ అంటారు, అలాంటివి పెట్టడం వల్ల ప్రెజర్ సోర్స్ని మనం ప్రివెంట్ చేసుకుని త్వరగా తగ్గించుకోవచ్చు.